అవన్నీ కూడా మేము ఒప్పుకొని విడిచిపెట్టుటకు సహాయం చేయండి. పరమ తండ్రి, మా హృదయంలో ప్రభు దోషములతో నిండి ఉంటున్నాయి. మేము తప్పు చేయలేదని చెప్పలేము. అనేక విషయాలు దారి తప్పే వారంగా యాకోబు రాసిన 13:2 మనం అందరము తప్పిపోదుము కదా అన్నమాట. కాబట్టి మేము తప్పిపోతున్నాం. మీ వాక్యం ద్వారా సరిచేసి యోగ్యంగా మీ బలలో, మీ శరీరంలో, మీ రక్తంలో పాల్పొంపులు పొందడానికి అనుగ్రహించవలసి మనవి చేస్తూ ప్రభువైన యేసు నామమున ప్రభా వినగల చెవి, గ్రహించగల మనసు, ఆచరించగల జీవితం నాకు మాకు దయచేవలసింది. ప్రభువైన యేసు నామమున ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. దేవుని వాక్యంలో నుండి మార్చకుండా యాకోబు రాసిన పత్రిక. ఇప్పుడు పిల్లలందరూ నిద్రపోయినారు, ఇందాకాల్చి మీరు నిద్రపోయినట్టు పిల్లలు ఆడినట్టు ఇప్పుడు కాదు. మీరందరూ వినాలి దయచేసి. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం అందరం కూడా మనం అందరం చదువుకుందాం. దైవ గ్రంథం ఉన్న వాళ్ళందరం కూడా చదువుకుందాం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం. రేపేమి సంభవించునో మీకు తెలియదు, మీ జీవం ఏపాటిది, కాబట్టి అంతలో మాయమైపు ఆవిరి వంటి వారే. రేపేమి మీకు సంభవించునో మీకు తెలియదు. నిజంగా మనకి ఏం తెలుసు? మనకు అన్నీ తెలుసు అనుకుంటాం, కానీ మనకి ఏమి కూడా తెలియదు. అయితే ఇక్కడ ఏమంటున్నాడు? రేపేం సంభవిస్తుందో మీకు తెలియదు కాబట్టి జాగ్రత్తగా ఉండండి, మీ జీవం ఏపాటిది. ఇంతలో కనబడి అంతలో మాయమైపు ఆవిరి వంటి వారు. కాబట్టి మన జీవితము ఏం సంభవిస్తుందో తెలియదు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఎలాగ సంభవిస్తుంది, ఏ విధానంలో మనము మరి ఆ ప్రమాదం కానీ ఏదైనా సంభవిస్తుంది అనేది మనం మనకు ముందే తెలిస్తే జాగ్రత్త పడతాం. కానీ మనకు తెలియదు కాబట్టి ఇంకా బహు జాగ్రత్తగా ఉండాలి. ఒక మాట చెప్పుకోవాలంటే, ఈ లోకం విడవక మునుపు మన జీవితాలు ఎలాగ ఉన్నాయి, సంభవింపక మునిపే మనం ఎలాగ ఉన్నాం అనేది మన జీవితంలో చాలా ప్రాముఖ్యత. కొంతమంది ఎలాగ జీవిస్తారంటే, ఎట్లా రేపు చచ్చిపోతారా, ఈరోజు తిని తాగి తందనాలు చేసి తాగడం అంతేనా. కొన్ని సంవత్సరాల కిందట ఇలాగే జరిగింది భారతదేశంలోనో మన దేశంలో. ఏదో పైనుంచి ఉరకబడుతుందని కొన్ని సంవత్సరాల కిందట. అప్పుడు ఏం చేశారు? ఎట్లా చేస్తాం, తిని తాగి నీళ్ళు అమ్ముకున్నారు, తాగే వాళ్ళు తాగినారు, ఎట్లా జీవించారు. ఆ పైనుంచి పడవలసిన ఉలక పడలేదు. చాలామంది ఏమైపోయినారు, నష్టము పడ్డారు. చూడండి, ఒక మాట ఉంది యెషయా గ్రంథము 22వ అధ్యాయం 13వ వచనం. యెషయా గ్రంథం 22:13 చదవండి ఎవరైనా. రేపు చచ్చిపోదుము గనుక చెప్పి ఎట్లను వధించు, ఉత్సహించుదురు. రేపు సస్తాం కాబట్టి కదా, ఏం తినాలా, తాగాలి, తనాలు చేయాలి. అయితే తర్వాత వచ్చేటువంటి పర్యవసానం మనకు అర్థం కావాలి. ప్రజలైన వారు తర్వాత ఎలాంటి పర్యవసానం వస్తుంది, దీని ద్వారా ఎంత శిక్ష అనుభవించాలా, ఇలాంటి స్థితిగతుల ద్వారా అనేది మానవుడు ఆలోచించగలిగితే ఎప్పుడో రక్షింపబడేవారు. మరి ఆత్మీయంగా రక్షింపబడిన మన జీవితాల్లో కూడా ఇలాంటి స్థితి కలిగి ఉన్నామా? ఏముందండి, పోతే పోయినాం, మరి పోతే పోయినా మంచిదే. ఎలాగా పోతాం, ఎలాంటి జీవితంతో ఈ లోకాన్ని విడిచిపెడతాం తెలియదు. మనకు మన జీవితం అనేది తెలియదు.
కొంతమంది రేపు చచ్చిపోతున్నాం కదా అని కొన్ని వదులుకున్నారు. వారు నష్టపడ్డారు. దేని కొరకై వారు నష్టపడ్డారంటే భూలోక సంబంధంగా దేనికి పనికిరాని దాని కొరకై రేపు చచ్చిపోతాం కదా మాకు అవసరం లేదులే అన్నట్లుగా వాళ్ళు భావించి ఎంతో నష్టపడ్డారు. మనం అలాగ ఉండకూడదు. మన జీవితం ఎలాగుందో ఒకసారి గుర్తించుకోవాలి. ఒక వ్యక్తిని గురించి కొంతమంది చూద్దాం. వారు సావు వస్తుంది అన్నప్పుడు వారి జీవితం యొక్క ప్రవర్తన ఎలాగ ఉంది అని మనం గుర్తించాలి. ఆదికాండం 25వ అధ్యాయం 30 నుంచి 31, 32 చదవండి ఎవరైనా. నేను అలసి ఉన్నాను, దానిలో కొంచెము దయచేసి నాకు పెట్టుమని అడిగాను. అందుచేత అతని పేరు ఎదోము అనబడెను. అందుకు యాకోబు ఈ జ్యేష్ఠత్వము నేడు నాకిమ్మని అడగగా ఏశావు నేను చావబోచున్నాను కదా, జ్యేష్ఠత్వం నాకెందుకైను యాకోబు నేను నాతో ప్రమాణం చేయమనెను. అతడు యాకోబుతో ప్రమాణం చేసి అతని జ్యేష్ఠత్వం అమ్మివేగా చివరి లైన్లో చూడండి. అట్లు ఏశావు తన జ్యేష్ఠత్వమును తృణీకరించెను. చివరి లైన్లో ఏశావు గురించి మనం బాగా తెలుసు. యాకోబు ఏశావు ఇస్సాకు యొక్క కుమారుడు. ఏశావు మరి అడవిలో వేటాడేవాడు, క్రూరత్వం కలిగినవాడు. చిన్నప్పటి నుంచి అదే అనుభవం. యాకోబు సాధుత్వం కలిగిన వాడు, ఇంట్లో ఉండేటువంటి వ్యక్తి. నిద్రపోదుతా నిన్నేవా చెప్పింది నువ్వేకా? ఏం పేరు ఏం పేరు మళ్ళీ ఇంకోసారి ఎవరు నిద్రపోకూడదు. నువ్వే నాకే ఎదురు నిద్రపోతున్నావే, నిద్రపోవద్దు. అర్థమైందా? వినుకోదు. అందుకే ఫ్యాన్లు ఆఫ్ చేస్తే ఎండకి చెమటలు కాడితే నిద్రపోతారు. అయినా నిద్ర వస్తుంది. షేర్లో కూర్చునేట వాళ్ళు, కింద కూర్చునేట వాళ్ళు తూగుతూ ఉన్నారు ఆరాధనప్పుడు. నీకు చెబితే బాగుంటుంది లేని గమ్ము ఉండాలి. సరే, ఇక్కడ ఏశావు యాకోబు ఇస్సాకు యొక్క కుమార్. ఒక వ్యక్తి క్రూరత్వం కలిగిన వాడు, ఒక వ్యక్తి సాధువుగా ఇంట్లో ఉన్నాడు. మరి ఏశావు వేటాడు ఇచ్చినాడు, ఏం దొరకలేదు. ఇంటికి వచ్చే లెక్కల యాకోబు చిక్కుడుగాయలు కూర చేసుకుంటే తినడానికి రెడీ ఉన్నాడు. వచ్చి అడిగాడు, అరే ఎర్రగా ఉన్నాయి అవి నాకు పెట్టు, నాకు చాలా అలసిపోయి ఉంటున్నాను, చాలా అలసి ఉన్నాను కాబట్టి నాకు సహాయం చేయంటే. మరి యాకోబు చాలా స్వల్పంగా అడిగాడు, నీ జ్యేష్ఠత్వం నాకు ఇచ్చేసేయి. ఇప్పుడు జ్యేష్ఠత్వం నాకు ఇచ్చేయంటే దాని జ్యేష్ఠత్వం యొక్క అనుభవము, జ్యేష్ఠత్వం యొక్క గొప్పతనము ఈ ఏశావుకి తెలిస్తేగా. ఎప్పుడు చూసినా బాణాలు పట్టుకోవడం, ఏటాడడానికి పోవడమే కానీ జ్యేష్ఠత్వం యొక్క గొప్పతనము ఆ వ్యక్తికి ఏమి కూడా తెలియదు. ఒక మాట నాడు ఏమనంటే, నేను చచ్చిపోతున్నాను కాబట్టి ఈ జ్యేష్ఠత్వం నాకు అవసరమో లేదు. ఎప్పుడు చచ్చిపోతాడు? చిక్కుడుగా తిరగపోతే చచ్చిపోతాడా? చెప్పండి. అన్నం ఒక్కసారి తిరగపోతే చచ్చిపోతాడా? ఒకసారి మేము గుర్తించుకున్నారు లేదో, బాధలు హాస్పిటల్కి వెళ్ళాం. చాలా బాధేస్తూ ఉంది. ఎంత బాధేస్తుందంటే భరించలేని బాధ, చచ్చిపోతామనే బాధేస్తూ ఉంది. హాస్పిటల్ తీసుకుపోయిన వెంటనే ట్రీట్మెంట్ చేస్తారా చెప్పండి? నేను సస్తాండరా నాయన అంటేనే కూడా ఏం చేయరు. నాకు కూడా 2 సంవత్సరాల క్రితం ఖాళీ కింద పడి ఖాళీ హైదరాబాద్లో. ఇక వెంటనే అంబులెన్స్ వచ్చింది, తీసుకుపోయినారు. పక్కనే మల్లారెడ్డి నారాయణ. అక్కడ ఎవరు తీసుకోబోడు, ఎందుకు తీసుకుపోయినారు హాస్పిటల్. ఎందుకంటే అక్కడ ఎంబీబీఎస్ టీచర్ నేర్పించేదానికి స్టూడెంట్కి కట్టిన కాలేజీ. స్టూడెంట్లు నేర్పించుకునే వాళ్ళు మళ్ళాంటి వాళ్ళ ద్వారానే ఏం చేస్తారు, వాళ్ళు ప్రాక్టీస్ చేస్తారు. పోయి పడుకోబెట్టాను. నా వల్ల కావడంలో కాలు ఇరిగిపోయింది. ఎంత అరుస్తున్నానంటే అంత అరుస్తున్నాను. నేనేమంటున్నాను, నాకు మత్తు సూది వేయండి, నాకు ఈ దెబ్బ నొప్పి తగ్గడం లేదు అంటాడు. చస్తా అంటున్నా. ఒకడు వస్తాడు, ఎవడు ట్రైనింగ్ వాడు, సార్ ఎట్లా పడినారు సార్ మీరు అంటే,
జరిగింది కాదు చెప్తున్నా. కింద పడినాడయ్యా, వాడు ఎదురుకు వచ్చాడు టర్నింగ్లో అని చెప్పిన. తాగుడు కానీ ఇంకో దగ్గర ఆపరేషన్ చేసినారు. ఇంతకుముందు మీకు ఏమైనా ఆపరేషన్ చేసినారా అని. 10 సంవత్సరాల కింద చేశారు. బాధలో చెప్తాను. అంతవరకు బాగానే ఉంది. మళ్ళీ ఇంకోటి వచ్చాడు వాడు బొంగానే. ఏంటి వీళ్ళంతా ట్రైనింగ్ వల్లే సార్ ఎట్టబడినారు సార్ అనడం వల్ల. ఇంకా నాకు వచ్చే కోపానికి వానికి ఇంకా ఎట్లా అంటే ఎట్టబడింది ముందు కాళ్ళు నొప్పిలేసి నేను చస్తాంటే మీదేందే గోలేడా గట్టిగా ఐసీలో గట్టిగా అరసొద్దు సార్, గట్టిగా అరసొద్దు. వీడు మర్యాద నోరు మూసుకొని గమ్ముంటే పర్వాలేదు. నా బాధ నేను చస్తా అంటే 4 దాకా వచ్చారు ట్రైనింగ్ వాళ్ళు పిల్లలు. ఇదే మాట ఎట్టబడినారు సార్ అంటాడు. ఎట్టబడి నేను చూపించాను కదా చెప్పండి. నా బాధలో ఉంటే నేను బాధలో ఏం చేయాలి? ఇప్పుడు వాళ్ళు పరిస్థితి నాకు ట్రీట్మెంట్ చేయాలి. వీడు ఏం బాధ ఉండాలి వీడికి చెప్పండి? ఏషావుకి చచ్చిపోయే బాధలో ఏముండాలి చెప్పండి? ఇప్పుడు నాకు కూడా నేను కూడా ఒక లక్షాధికారి అనుకో, ఈ చచ్చిపోయే సమయంలో వస్తే సార్ దీని మీద సంతకం పెట్టు సార్, నీ ఆస్తి నాకు ఇయ్యేసా అంటే నేను సంతకం పెడతానా? చెప్పండి, పెడతారా? పెట్టను. ఎందుకో నువ్వు కాకపోతే ఇంకో డాక్టర్ ఉండరా అంటాం. ఇది ఏమైపోయింది చెప్పండి? ఏషావుకి నేను ఇప్పుడు చచ్చిపోతున్నాను కాబట్టి నాకు జ్యేష్ఠత్వము వద్దు, ముందు ఆ చిక్కుడుగా కూరబెట్టు, తర్వాత కదా చూద్దాం. యాకోబు ఇంకా తెలివేటోడు, ముందు ప్రమాణం చేయి, తర్వాత నేను ఇస్తాను. ప్రమాణం చేసి ఇచ్చాడు, చిక్కుడుగా కూర తిన్నాడు, వెళ్ళిపోయాడు. ఇది ఏమి చెప్తా ఉందంటే రేపు చచ్చిపోతున్నావు కదా, మరి నీ దగ్గర వచ్చేటువంటి ఆశీర్వాదం, నీకున్నటువంటి ఆశీర్వాదం ఎలాగ వదులుకున్నావు? జ్యేష్ఠత్వము కుటుంబంలో ఆశీర్వాదకరం. ఎలాగ వదులుకున్నావు? ప్రేమైన వాళ్ళారు, కొన్నిసార్లు మనము అజ్ఞానంగా ఎలాగ ప్రవర్తిస్తామంటే చచ్చిపోయినట్లుగా, లేకపోతే రేపేమో జరిగిపోతుందన్నట్లుగా మన జీవితాల్లో నష్టపరుచుకునేవన్నీ కూడా నష్టపరుచుకుంటూనే ఉంటాం. అన్నీ కూడా నష్టానికి కారకులో ఉంటాం. చివరికి మనము వెనక్కి వెళ్ళి చూసే లోపల అరే ఈ కొద్దిగా దినము నేను ఓర్చుకుని ఉంటే ఎంతో ఆశీర్వాదం పొందిండేవాని కదా అనేటువంటి తలంపు మన హృదయాలు వచ్చేది. చివరికి మన చేతులు దాటి కూడా వెళ్ళిపోయి ఉంటాయి ఆ ఆశీర్వాదం. ఈ దినాల్లో దీనికి అర్థం ఏమిటంటే ఏషావు తన జ్యేష్ఠత్వపు హక్కును ఏం చేశాడంటే కేవలము భౌతిక సంబంధమైనటువంటి ఈ చిక్కుడుగాయల కొరకు, ఆహారం కొరకు ఏం చేశాడంటే తన జ్యేష్ఠత్వాన్నే ఇశ్రాయేలు మనం చూస్తే దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు వాళ్ళ కల్లారా చూశారు. 10 సూచక్రియలు చూశారు ఐగుప్తు దేశంలో. అయినప్పటికీ వారి మనస్సు, వారి తలంపు, వారి ఆలోచనతో కూడా భౌతిక సంబంధమైనటువంటి కూరగాయల పైన, భౌతిక సంబంధమైనటువంటి శరీర సంబంధమైన మాంసం పైన ఉండి దేవుని బాధ పెట్టేవారుగా ఉన్నారు. కానీ మరి వారు ఎంత మాత్రం ఆశీర్వాదం పొందాలంటే ఆలోచన లేని వారుగా ఉంటున్నారు. ఈ దినాల్లో శరీర సంబంధమైన వాటి కొరకై ఆత్మ సంబంధమైన వాటిని మనము విడిచేవారంగా ఉంటాం. శరీర సంబంధమైన దాని కంటేనూ ఆత్మ సంబంధమైన దాన్ని తక్కువ చేసేవారంగా ఉంటాం. చివరికి శరీర సంబంధమైనది అన్నీ కూడా నశించిపోతే ఆత్మ సంబంధమైన మనకు దొరుకుతుందా? అందుకే బైబిల్ గ్రంథంలో ఉంది, ఇస్సాకు భోజనం తీసుకురాపోయా అని ఏషాకు చెప్తాడు. మాంసం తీసుకురాపో, నేను కూడా సాగు ముడుపు నేనేం చేస్తానో తిని దీవిస్తా అన్నాడు. సరే అలాగే వెళ్ళాడు ఏషావు. అయితే యాకోబు చాలా మరి యుక్తిగా వచ్చేసినాడు, ఆ దీవెనలన్నీ పట్టుకోపోయినాడు. ఇప్పుడు ఏషావు అంటున్నాడు, ఏడుస్తుంటున్నాడు. ఏమనంటే మొదట్లోనే తన జ్యేష్ఠత్వాన్ని కేవలము ఒక చిక్కుడుగాయల కొరకు తన జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నటువంటి వ్యక్తి చివరికి ఏడ్చినా కూడా ఆ ఆశీర్వాదం పొందలేకపోయినారు. అందుకే దీనికి ఉదాహరణ ఏంటంటే అనేకమైన సార్లు దేవుని కార్యాల కొరకు, దేవుని మందిరం కొరకు, దేవుని వాక్యం కొరకు మనం ఏం చేస్తూ ఉంటామంటే దేవుని సన్నిధికి దూరం అయిపోతాం. ఆ దేవుని సన్నిధిలో అయ్యో దేవుడి వాక్యం నుండి నేను వెళ్ళలేకపోయినాను, దేవుడి మాటలు వెళ్ళలేకపోయినాను, తుచ్చమైనటువంటి ఈ భౌతిక సంబంధమైన వాటి కొరకై
దేవునికి ఆశీర్వాదాలను పోగొట్టుకున్నాను. ఒక్కోసారి మనకు మీటింగ్లు జరుగుతూ ఉంటాయి, పెద్ద పెద్ద మీటింగ్లు జరుగుతాయి. ఈ మీటింగ్ల కొరకు మనం ఏం చేస్తామంటే నీలిగి 6 గంటలకు మీటింగు, దేవుని వాక్యము ఆశీర్వాదకరంగా, ఒకవేళ దైవజనులు మంచి దైవజనులు వస్తున్నారు అని తెలిసి కూడా మనము మన ఇష్ట ప్రకారంగా మనము నిదానంగా పోయినామనుకో, అక్కడికి పోయే లోపల చివరి ప్రార్థన జరుగుతూ ఉంది. అర్థమైందా మీకు? ఇప్పుడు అక్కడ పోయి చివరి ప్రార్థన జరుగుతూ ఉంది. చివరికి మనం పోయింది దేని కొరకై? ఆశీర్వాదం కొరకు పోతే మనకు ఆశీర్వాదం కూడా కలగకోకుండా ఉంటాం. ఎన్నోసార్లు దేవుని దీవెనలు ఇలాగే మనం పోగొట్టుకున్న వారంగానే ఉంటాం. భౌతిక సంబంధమైన దానిపైన మనము దృష్టి నిలుపుతాం. ప్రియమైన వారులారా, దేవుని వాక్యము, దేవుని మాటలు, దేవుని సన్నిధి మనము ఆత్మ సంబంధమైన వాటిగా వెంచి శరీర సంబంధమైన వాటి కొరకై వీటిని దూరం చేసుకోకూడదు. ఇంకా శరీర సంబంధమైన వాటిని దూరం చేసుకోవడానికి ఇష్టపడాలి, కానీ ఆత్మ సంబంధమైన వాటిని మనము దూరం చేసుకోవడానికి ఇష్టపడకూడదు. చివరికి అవి మనకు దొరకవు. అందుకే దేవుని వాక్యం విలువగా ఉన్నప్పుడే వాటిని మనం ఏం చేయాలి? వినాలి. చివరికి ఆ వాక్యమే మనకు దొరకని సమయం కూడా రావచ్చు, జరుగుతూ ఉంది. సువార్త కూడా జరగని సమయం వస్తూ ఉంది. అలాగనే దేవుని వాక్యం కూడా జరగని సమయం కూడా రావచ్చు, వినని సమయం కూడా రావచ్చు. అంతకు మునుపే ఆ దైవ వాక్యమును గురించినటువంటి ఆ యొక్క ఆలోచన, ఆశీర్వాదం మనం పొందేవారంగా ఉండాలి. ఏషావుకు ఏం లేదు, తిండి కావాలంతే కదండి. ఏషావుకి ఏం కావాలా? తిండి ఉంటే చాలు, అది కూడా వేట మాంసం ఉంటే చాలు. ఎప్పుడు వేట మాంసం అడిగేటోడు ఏమంటే ఇక తిండి తినడానికి ఏమి లేకపోతే ఏం చేయాలా? రోజు బిర్యానీ తినేటోళ్ళు ఏమి లేకపోతే పచ్చడి తినాల్సిందే, కడుపు నింపుకోవాలంటే తినాల్సిందే. కానీ అది కూడా దొరకనంటే ఆ వ్యక్తి ఏది పోగొట్టుకున్నాడు, ఏది సంపాదించుకున్నాడు అనేది అర్థం కాని స్థితిలో ఉంటున్నాడు. ఈ దినాల్లో మన జీవితంలో దేవుని సన్నిధి, దేవుని కార్యములు, దేవుని మాటలు, దేవుని వాక్యం కంటే మనకి ఏమి ఎక్కువ ఉండకూడదు. అందుకే అన్నీ కూడా అయిపు చేసుకొని పనులను ముగించుకొని దేవుని వాక్యం కొరకు అత్యాసక్తితో దేవుని సన్నిధికి రావాలి. దైవ గ్రంథంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు వాక్యం చెబుతూ ఉంటే ఆయన వాక్యం వినడానికి కొరకై అనేకమైన వారు దేవుని ఆయన దగ్గరికి వచ్చేవారు. 3 రాత్రింబొగులు కూడా ఉన్నారు. వారు దేవుని వాక్యము కొరకై వారి పనులు, వారి ప్రయాస అంతా కూడా బయట పక్కన పెట్టేసి ముందు దేవుని సన్నిధి కొరకే వాళ్ళు వస్తూ వచ్చారు. ఏది ప్రాముఖ్యంగా నమ్మారంటే దేవుని వాక్యం. అదే ప్రజలు ఒక దినాన దేవుని వాక్యం కంటే యేసుప్రభువు వారు 5 రొట్టెలు 2 చేపలు పంచిపెట్టాడు కదా, పంచిపెట్టానికి ఇదే సందులే అనుకున్నారు. ఇక కూర్చొని బాగా తినచ్చు, అన్నం వండకూడదు, చేయకూడదు. యేసుప్రభువు వారి కోసం వెతుకుతూ ఉన్నారు. యేసుప్రభువా నువ్వు ఎక్కడున్నావు ప్రభా? యోహాను సువార్త 6వ అధ్యాయంలో చూస్తే ఎక్కడున్నావు ప్రభు, నేను వెతుక్కుంటా అవుతున్నావు అంటే ఆయన అన్నాడు, మీ హృదయాల్లో ఇప్పుడు దేని గురించి వెతుకుతున్నారంటే చెప్పండి, తిండి కొరకై. బాగా తిండి నేను పెడితే తినడానికి వచ్చినారు మీరు, కానీ నా వాక్యం కొరకు మీరు ఇప్పుడు రాలేదు. ఒకప్పుడు ఉన్నారు వాక్యం కొరకు, ఇప్పుడు మాత్రం లేదది. ప్రియమైన వాళ్ళరా, మన జీవితాల్లో అది మనం గుర్తించుకోవాలి. దేవుని వాక్యం, దేవుని ఆశీర్వాదము పొందడానికి కొరకై భౌతిక సంబంధమైన మనం వదులుకోవడానికైనా ఇష్టపడాలి. గుంటూరు డిస్టిక్లో ఒక దైవ విశ్వాసం ఉండేవాడు, యూట్యూబ్లో కూడా వస్తూ ఉంది ఆయన చిన్న సాక్షి. మరి ఎన్నో సంవత్సరాల కిందట పరిశుద్ధ సమాజ కూడుకలు జరుగుతూ ఉంటాయి హెబ్రోన్లో. ఆయన దగ్గర డబ్బు లేదు, ఏం చేయాలా? ఎలాగా అప్పట్లో ఎట్లా వెళ్ళేవారు? 10 రోజులు పరిశుద్ధ సమాజ కూడి జరిగితే 10 రోజులకు ముందే వచ్చేవాళ్ళు. రేపటి నుంచి అంటే ముందే వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? ముందే వచ్చేవాళ్ళు. ముందే రావాలంటే వాళ్ళ దగ్గర డబ్బు కావాలి. డబ్బు లేదు, ఎలాగ చేయాలి? ఆయన ట్రంకు పెట్టారు. అప్పట్లో ఇనప పెట్టెలు ఉంటాయి కదా, ట్రంకు పెట్టి, ఆ ట్రంకు పెట్టి అమ్ముకొని డబ్బు తీసుకొని ముందుగానే పరిశుద్ధ సమాజ కూడికి ముందుగానే వచ్చి దేవుని సన్నిధిలో దేవుని యొక్క వాక్యం ఆశీర్వాదం పొందడానికి కొరకు వచ్చేవారు. ఈ దినాల్లో మనకి ఎలాగుంది? అన్ని సౌకర్యాలు ఉన్నా దేవుని సన్నిధికి రాలేకపోతున్నాం, ముందుగానే రాలేకపోతుంటున్నాం. మన ఇష్ట ప్రకారంగా మన జీవితాలు గడుపుతూ ఉంటున్నాం. ఏషావులాగా ఆశీర్వాదాలు
పోయిన తర్వాత మనం ఏడుస్తామేమో, ఆశీర్వాదాలు పొందాలని ఆ వ్యక్తి ఏడ్చినా కూడా ఒక్క దీవెనైనా ఉందంటే ఒకడు కూడా లేదు, అది కూడా పోగొట్టుకుంటాం. భౌతిక సంబంధమైన దాని కొరకై ఆత్మ సంబంధమైన పోగొట్టుకుంటాం. అప్పుడు ఏడ్చినా కూడా అది మనకి ఎంత మాత్రమో దొరకదు. కాబట్టి గుర్తించుకోవాల్సిన విషయం ఏమిటి? ఏశావు దేని కొరకై తన జ్యేష్ఠత్వం నమ్మాడు చెప్పండి? తిండి కొరకు. కాబట్టి తిండి కొరకు దేవుడి పనిని, దేవుడి కార్యాలు మనం ఏం చేయకూడదు? పాడు చేయకోకుండా దేవుడి సన్నిధికి రావాలి. రెండోదిగా ఇంకొక వ్యక్తి కూడా ఉన్నాడు. ఆ వ్యక్తి వాళ్ళ నాయనే. చూడండి 27వ అధ్యాయం, ఆదికాండం 27వ అధ్యాయం 2-3 వచనాలు చదవండి. అప్పుడు ఇస్సాకు, ఇదిగో నేను వృద్ధుడను, నా మరణ దినము నాకు తెలియదు, కాబట్టి నువ్వు దయచేసి నీ ఆయుధములైన నీ అంబుల కొద్దిని నీ విలువ తీసుకొని అడిగికి పోయి నా కొరకు వేటాడి మాంసం తెము. నేను చావక మునుపు నేను ఆస్వాదించినట్లు నాకు ఇష్టమైన రుచిగల భోజనమును సిద్ధపరిచి నేను తినుటకై నా యొద్దకు తెమ్మని చెప్పాను. ఇక్కడ కూడా ఇస్సాకు ఏం చెప్తున్నాడు చెప్పండి? నేను నా మరణ దినాలు నాకు తెలియదు, నేను చావక మునుపు నిన్ను దీవించాలి అంటే నువ్వేం చేయాలా? వేట వెళ్ళి మాంసము తీసుకురా, నాకు భోజనం చేయి, అవి తిని నేను నిన్ను ఆశీర్వదిస్తాను. చూడండి ఇస్సాకు అంటే ఈ కార్యములన్నీ కూడా ఒక విధానం జరుగుతుంటున్నాయి. ఈ చరిత్ర ఎలాగా మనము ఆలోచించాలి? ఒక ఆశీర్వాదము మనం పొందడానికి కొరకై, ఆశీర్వాద కారకులముగా మనం ఉండడానికి కొరకై, ఆశీర్వాదకరంగా మనం జీవించడానికి కొరకై తింటేనే ఆశీర్వాదం ఉంటామా? మనం ఇతరులకు ఎలాగ ఆశీర్వాదకారంగా ఉన్నాం? మన జీవితంలో చాలామంది ఇతరులకు ఎలాగ మనకి ఏదైనా మేలు చేసినప్పుడు వారికి మనం మేలు చేస్తాం. మనల్ని ఎవరైనా ఆశీర్వదిస్తే వారిని ఆశీర్వదిస్తాం. ప్రియమైన వారులారా, మనకు మేలు చేయకపోయినా మన విషయంలో మరి వ్యతిరేకంగా ఉన్నా వారిని మనం ఆశ్రయించే వారంగా ఉండాలి. ఒక మాట చెప్పుకోవాలంటే మనం ఆశీర్వాద కారకులంగా ఉండాలి, కానీ శాపానికి కారకులంగా ఉండకూడదు. ఇస్సాకు నువ్వు తిండి తీసుకురాంటే చచ్చిపోతాడా, ఎప్పుడు వస్తానో తెలియదు, తిని తర్వాత నేనేం చేస్తాను? ఆశీర్వదిస్తాను. తినకుండా ఆశీర్వదించడా? చెప్పండి, తినకుండా ఆశీర్వదించడా? మరి ఎందుకు ఆ సందర్భాలు జరిగినాయో తెలియదు, కానీ మనం ఆలోచించగలిగితే మనము ఎలాగ ఉండాలంటే మనం మనల్ని ఆశ్రయించిన ఇతరులు మనం శపించిన మనం ఇతరులకు ఆశీర్వాదకరముగానే ఉండాలి, కానీ శాపానికి కారకులంగా మన జీవితాలు ఉండకూడదు. చూడండి పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 3:9 చదువు. మీరు ఆశీర్వాదమునకు వారసులగుటకు కీడుకు ప్రతి కీడైనను ఆశీర్వాదానికి కారకులుగా ఏమైనా ఉంటే మనం ఇప్పుడు పిలువబడ్డాము అంటే ఆశీర్వాదము కలిగిన వారంగా ఉండాలని ప్రభు ఇక్కడ మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. ప్రియమైన వాళ్ళరా, మరి మన జీవితంలో ఎంతమందికి మన జీవితాలు ఆశీర్వాదకారంగా ఉంటున్నాయి. మీరు పిల్లల్ని ఏం చేస్తున్నారో దేవుడి కనుక, పిల్లలు వాడు ఎందుకు తీసుకొచ్చే సండే స్కూల్ పంపించు కదా ఏమ్మా, వాడు వచ్చాడు నిన్ను వినాడు వాడిని వినాడు చెప్పు, సండే స్కూల్ తీసి పంపిస్తే పరా సండే స్కూల్ పో, లేదా ఇక్కడికి రా గుడిగా ఇక్కడ. పిల్లలకి ఖచ్చితంగా మాట వినాలంటే ఏం కావాలా? బెత్తం కావాలా, నా దృష్టి అయితే బెల్ట్ కావాలా. అర్థమైందా? వాడు మాట వినాలి, చెప్పింది మీ ప్రేమ అంటే ఎందుకు మనము వాళ్ళ పట్టాలని ఏదో దూషించాలని చేయాలి కాదు, మాట వినడానికి అంతే.
ఎప్పుడైతే వారిని మనం దండిస్తామో ఖచ్చితంగా మన మాట వింటారు. నేర్చుకోండి. మా వాడు ఉన్నాడు, నా మరదల కొడుకు వచ్చాడు, చిన్నవాడు లేవాడు, ఎల్కేజీ. వాడి మాటలు కాదు, వాళ్ళ అమ్మ వదిలిపెట్టాడు, వాళ్ళ ఆయన వదిలిపెట్టాడు. భయంకరంగా మాట, బూతు మాటలు కాదు కానీ వాడు ఏదో పెద్దోళ్ళలాగా మాట్లాడతాడు. ఇంకా వాడింటే జిట్టడే. వాళ్ళమ్మ పోతా ఆడికి అప్ప చెప్పేసి పోయింది. ఇప్పుడు ఉన్నాడు కువైట్కి వెళ్ళిపోయింది వాళ్ళమ్మ. నువ్వే చూసుకో, మీ దగ్గర ఉంచుకోవాలి. మీ అమ్మ దగ్గర ఉంచుకోదంటే వాడు కొట్టి చెడిపోతాడు అని సైడ్కి వచ్చాడు. వాళ్ళమ్మ పోయిన 2వ రోజు బాగా గుర్తుపెట్టుకోరాడు. చదువుకోరా అని చెప్పాను. కొద్ది చదివినాడు, ఏది ఏబిసిలు కొద్ది చదివినాడు. అంటే మామూలుగా మా నాయనలాగా మా అమ్మలాగా నన్ను ఎవడు ఏమన్నాడులే అనుకున్నాడేమోడు. నేను చదివినా కదా, ఇంతకీ చదివినా కదా, ఇంకిని చదవాలా అంటాడు. చిన్నోడే. ఇప్పుడు 5వ సంవత్సరం అంతే, 5వ సంవత్సరం. మాటలు ఎక్కువ, వాళ్ళ నాయనలాగా మాట. బెల్ట్ తీసుకున్నారు, 2 కొట్టాడు ఈపు కేసి. సాఫీకి వచ్చింది బండి. ఎట్లా వచ్చింది చెప్పండి? నిజం చెప్తాను, ఊరికే కాదు. వాడు మాటలు కాదు, వాళ్ళ మామని ఒరే అంటాడు, వాళ్ళ నాయనే ఒరే అంటాడు ఫోన్లో. సాఫీకి వచ్చింది బండి. ఇంకొక 2 కొట్టి అంతే, ఇంకా కరెక్ట్గా వచ్చేసింది బండి. అట్లా కొట్టాలి మీరు, గుర్తుపెట్టుకోండి. ఏం అవసరంలే. వాక్యంలో ఎందుకు దేవుడు ఎందుకు పెద్ద మాడనే అంటే వారి ఆత్మ రక్షించడానికి. ఇప్పుడు బాగా మర్యాద బైబిల్ చదువుతాడు, మోకాళ్ళ మీద బైబిల్ చదువుతాడు. ఏబిసిడ్లే మర్యాద కూర్చొని ఏం చేస్తాడు, బుక్స్ రాస్తాడు. మర్యాదగానే చూడంగానే వాడికి ఇంకేమి అల్లరి చేయాలా, మాటలు మాట్లాడాలా అని తలంపు వాళ్ళ హృదయాలు ఎంత మాత్రమో రాడు. వాళ్ళ అమ్మ ఫోన్ చేస్తే ఇక నాకు ఇక్కడ స్వేచ్ఛ లేదు, ఇంకా వాళ్ళ అమ్మ రాదు. ఇప్పుడల్లా 2 సంవత్సరాలు రాదు, వాళ్ళ నాయన రాడు. ఇక నాకు స్వేచ్ఛ లేదు, పంజరంలో శలకలాగా ఉండాలా అని వాడు అప్పుడప్పుడు ఏడుస్తాడు, గమ్ము ఉంటాడు. ఏడ్చొద్దంటే గమ్ముగా అయిపోతాడు, ఇక అంతే. అదే వాళ్ళ అమ్మ ఉంటే, వాళ్ళ నాయన ఉంటే వాడికి పట్టణ పగ్గాలు ఉండవు. అర్థమైందా? ఈ 2 సంవత్సరాలు ఏమైపోతుంది మనిషికి, బాగా చక్క బాగా నునుపు రావాలంటే ఏం చేయాలి చెప్పండి? ఒకటేదో ఉంటుంది, ఇది పెట్టి గీకుతా అంటే ఏమవుతుంది చెప్పండి? అట్టాగా గుర్తుపెట్టుకు పిల్లల్ని పెంచే విషయంలో కారణమే కాదు, పిల్లల్ని పెంచే విషయంలో కూడా నేర్చుకోవాలి. తర్వాత ఇస్సాకు ఏమి ఆశీర్వాదానికి కారకుడుగా ఇక్కడ మనం చెప్తుంటున్నాం. మన జీవితాలు ఇతరులకు మన ద్వారా ఏమైనా ఆశీర్వాదం కలుగుతా ఉందా? ఏదో వాళ్ళు మనకి చేస్తే అంటే మన ద్వారా ఇతరులు మేలు పొందాలా, మన ద్వారా ఇతరులు ఆశీర్వాదం పొందాలా, మన ద్వారా ఇతరులు మరి మేలుతో అనుభవించాలి. చూడండి, భక్సింగ్ గారు కానీ పెద్దలు కానీ వారు ఆశీర్వాద కారకులుగా ఉన్నారు. వారి జీవితము ఒక ఆశీర్వాద కారణంగా చేయబడింది. ఈ దినాల్లో మనము ఎలాగ ఉన్నాం? మనల్ని ఆశ్రయిస్తే ఆశించే వారిగా ఉన్నామా? కాకుండా మనము మన జీవితం ద్వారా ఇతరులు కూడా ఆశ్రయింపబడేటట్టుగా మన జీవితాలు ఉండాలి అనేది మనం గుర్తించుకోవాలి. ఇస్సాకు రేపు చచ్చిపోతానయ్యా, ఎప్పుడు చచ్చిపోతానో తెలియదు, నేను ఆశ్రయించాలంటే భోజనం తీసుకురాలి. మనం అలాగా మనకు బాధ కలిగిన వేదన కలిగిన ఏమి లేకపోయినా కూడా మనము ఇతరులకు ఆశీర్వాదకరంగా మన జీవితాలు ఉండాలా అనేది మనం గుర్తించుకోవాలి. ఎంతమంది జీవితాలు కుటుంబాలకు కానీ బయట వారికి కానీ లోకంలో ఉన్నవారికి కానీ ఆశీర్వాద కారణముగా మన జీవితాలు ఉన్నాయి. మనల్ని దేవుడు ఆశీర్వాద కారకులుగానే చేశాడు కదండి. మన ద్వారా ఏం కావాలి? ఆశీర్వాదం అంటే అర్థం ఏంటి? డబ్బులు రావడం లేదు, పెద్ద బంగళాలు కట్టడం కాదు. మన జీవితము ఇతరులకు మార్గదర్శకంగా ఉండి వారు మంచి ప్రవర్తన కలిగి జీవించేటట్లుగా, వారు దేవునికి దగ్గరయ్యేటట్లుగా, దేవునికి గొప్పతనం తెలుసుకునేటట్లుగా మన జీవితం ఆశీర్వాద కారణంగా ఉండాలి. కానీ శాపానికి కారణంగా, నష్టానికి కారణంగా ఎంత మాత్రమో ఉండకూడదు. కాబట్టి ఇస్సాకుల గురించి మనం ఇక్కడ గుర్తించాల్సిన విషయం ఏంటంటే, నేను చచ్చిపోతాను, తీసుకురాయా అన్నం తీసుకురా, నేను ఆశీర్వదిస్తాను. సరే, అలాగైనా సరే ఏశావైనా ఆశీర్వాదం పొందాడా అంటే ఆశీర్వాదం ఎవరు దిగులుచుకు వెళ్ళిపోయారు ఇలాంటి సందర్భాల్లో? యాకోబు. ప్రియమైన వారినరా, ఇలాంటి తత్వం కాదు కానీ మన ద్వారా, మన చుట్టూ ఉన్న వారి ద్వారా
మన జీవితాలు ఒక ఆశీర్వాదానికి కారణముగా చేయబడాలి. అది ప్రభువు మనతో మాట్లాడుతున్న విషయం. అలాగలేమా మనం ఉన్నప్పుడు, లేకపోతే మన జీవితాలు ఎలా ఉండాలంటే, ఈ వ్యక్తి దేవుని సంఘంలో ఉంటే ఎంతో శ్రేష్టత, ఈ వ్యక్తి ఉంటే చాలు, ఈ వ్యక్తి మాకు ఎంతో నమ్మకంగా మేము నడవడానికి కారకంగా ఉన్నాడు, ఈ వ్యక్తి ద్వారా మేము ఆశీర్వాదం పొందుతుంటున్నాం, ఆత్మీయంగా తెలుసుకుంటుంటున్నాం, ఆత్మీయంగా బలపరచబడతా ఉంటున్నాం అనేటువంటి మాట మనం గురించి చెప్పాలి. అది ఆశీర్వాద కారణం. అలాగ మనం జీవించాలి. భోజనం పెడితే ఆశీర్వించినాను అన్నట్లుగా కాదు, పెట్టకపోయినా సరే మనము ఇతరులకు ఎలా ఉండాలంటే ఆశీర్వాద కారణముగా జీవించాలి. దైవ గ్రంథంలో తీతు అనేవాడు ఉన్నాడు. మరి పౌలు అంటాడు, ఒక సందర్భంలో ఒక దగ్గరకు వస్తే తీతు కనబడకపోయేలా కల, ఆ వ్యక్తి అక్కడ లేకపోయేలా కల పౌలుకు బాధేసిందంట. అరే, ఇంత మంచి వ్యక్తి ఇక్కడ లేడు అంటే, ఆ వ్యక్తి తీతు అనే వ్యక్తి ఆ ప్రాంతంలో ఎలాగ జీవిస్తున్నాడంటే అందరికీ ఆశీర్వాద కారణముగా, ఆ వ్యక్తి ద్వారా అనేకమైన మేలులు, ఆశీర్వాద సంబంధం మేలు ప్రజలు పొందుతుంటున్నారు. అలాంటి వ్యక్తి కనబడకపోయేలా ఎలా ఉందంటే పౌలుకు చాలా బాధేసింది. అలాగ జీవించాలి. సంఘంలో కూడా ఎలాగ ఉండాలంటే మనం గుర్తించుకోవాల్సిందంటే, మనల్ని బట్టి మరి ఈ వ్యక్తి లేకపోతే ఎలాగో ఒక విధానంలో బాధగా ఉంది, ఈ వ్యక్తి మాకు నడిపించే వ్యక్తిగా మనల్ని మా విషయమై ఆశీర్వాద కారణంగా ఆ వ్యక్తిని చూసి మేము నేర్చుకునే వారంగా ఉంటున్నాం, ఇప్పుడు ఆ వ్యక్తి లేడు అనే బాధ మనుషుల హృదయాల్లో ఉండేటట్లుగా మనం జీవించాలి. అది కొద్ది కష్టమే కానీ జీవించాలి. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, రేపు తింటున్నాం కదా మన ఇష్టం వచ్చినట్టు జీవిస్తే కాదు, రేపు చచ్చిపోతాం కదా మన ఇష్టం వచ్చినట్టు జీవిస్తే కాదు, రేపు చనిపోయినా సరే, లేకపోతే ఒక 100 సంవత్సరాలు చనిపోయినా సరే మన జీవితం ఇతరులకు ఏమై ఉండాలంటే ఆశీర్వాద కారణముగా ఉండాలి. అది ప్రభువు కోరుకుంటే. కాబట్టి ఏశావు తిండిని బట్టి ఆశీర్వాదం ఏమైపోయినాడు చెప్పండి, పోగొట్టుకున్నాడు. తిండిని బట్టి, కేవలం తిండి. మనం కూడా తిండిని బట్టి ఏమైనా దేవుడి యొక్క వాక్యం యొక్క ఆశీర్వాదాలు పోగొట్టుకుంటున్నామా? ఇస్సాకు తిండిని బట్టి నేను ఆశీర్విస్తా అంటున్నాడు, తిండిని బట్టి కాదు. తండ్రిగా ఆ వ్యక్తి చూడండి, మరి యాకోబు రాసిన పత్రికలో అది యాకోబు చూస్తే యాకోబు ఏం చేశాడు చెప్పండి, తన కుమారులందరినీ కూడా మీరు తిండి పెట్టండి నేను ఆశీర్విస్తానాడా? అందరినీ వారి వారి ఆశీర్వాదాల ప్రకారంగా 49వ అధ్యాయం ఆదికాండంలో వారి వారి ఆశీర్వాదాల ప్రకారం వారందరూ కూడా ఏం చేశాడు, ఆయన ఆశీర్విస్తూ వచ్చాడు. ఇస్సాకులాగా లేరు అనేది మనం గుర్తుంచుకోవాలి. ఇంకా ఎట్లున్నాడు యాకోబు? ఫరో అట్లాంటి వ్యక్తినే ఏం చేశాడు చెప్పండి, ఫరోనే ఆశీర్వదించినాడనే మాట ఉంది యాకోబు జీవితంలో. చూడండి, ఆదికాండం 47వ అధ్యాయం 8వ వచనం చదవండి. యాకోబు ఫరో అట్లాంటి వ్యక్తిని ఆశ్రయించాడు. 47వ అధ్యాయం 8వ వచనం. అతని నుంచగా 7 నుంచి, మరి యోసేపు తన తండ్రి అయిన యాకోబును లోపలికి తీసుకుని వచ్చి ఫరో సమక్షముందు అతను ఉంచగా యాకోబు ఫరోను దీవించెను. యాకోబే ఫరోను దీవించాడు. అనేకమైన వారు రాజుల యొక్క ఆశీర్వాదాలు కోరుకుంటారు, కానీ యాకోబు ఎంత గొప్పవాడండి. ఫరో అతడు ఐగుప్తు దేశపు రాజునే దీవించినాడు. ఆ వ్యక్తి యొక్క దీవెన అలాంటిది. కాబట్టి మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, మన ద్వారా ఇతరులు దీవింపబడాలా, ఆశీర్వదింపబడాలా, అలాంటి అనుభవంలో మనకి రావాలి. ఎప్పుడు చూసినా ఇతరుల ద్వారా దీవింపబడమే కాదు, మన ద్వారా కూడా ఇతరులు ఏం కావాలండి, మన జీవితం ద్వారా ఇతరులు దీవింపబడాల్సినటువంటి అవసరత ఉంది. ఇది రెండవది మనం చూస్తుంటున్నాం. మనం ఈరోజు బతికినా, రేపు బతికినా, ఎన్ని సంవత్సరాలు బతికినా
మనల్ని బట్టి ఇతరులు దీవెనకు కారకులుగా చేయబడాలి. ఇది రెండోదిగా. మూడోది మనం చూస్తూ ఉంటే చూడండి, మొదటి సమూయేలు గ్రంథం చివరి అధ్యాయం. సమూయేలు రాసిన మొదటి గ్రంథం చివరి అధ్యాయం 31వ అధ్యాయం. 4వ వచనం. సున్నతి లేని వీరు, అవి 2వ వచనం చదవండి. 3వ వచనం. యుద్ధంలో సౌలు ఓడిపోవచ్చుండగా అతడు అంబులు వేయి వారి కంటబడి వారి చేత బహు గాయములుండెను. అప్పుడు సౌలు, సున్నతి లేని వీరు వచ్చి నన్ను పొడిచి అపహాస్యము చేయకుండానట్లు నీ కత్తి దూసి నన్ను దాని చేత నన్ను కొడుమని తన ఆయుధములు మోయవాంత చెప్పగా అతడు భయము చేత అలాగూ చేయనల్లకుండే కనుక సౌలు తన కత్తి పట్టుకొని దాని మీద పడెను. సౌలు గురించి మనకు బాగా తెలుసు. సౌలు దేవుడి చేత ఏర్పడబడిన రాజు, ఇశ్రాయేలుకు మొదటి రాజు. అయితే తన జీవితంలో మరి దేవునికి అవిధేయత చూపించాడు, దేవుని బాధ పెట్టాడు, దేవుని మాట వినకపోయేలాగలా. మరి మనం చూస్తే ఇక్కడ ప్రభు 30వ అధ్యాయంలో ప్రభు ఏం మాట్లాడడం లేదు. కళల ద్వారా చూస్తూ ఉంటే 28వ అధ్యాయంలో కళల ద్వారా ప్రవక్తల ద్వారా ఏం మాట్లాడడం లేదు. మాట్లాడిపోయి ఇట్లా సమయంలో వచ్చి చెప్తాడు, రేపు ఈ వేళకు నీవు నాతో పాట ఉంటావు. సౌలు చెప్పాడు, రేపు ఈ వేళకు నువ్వేమవుతావు, చచ్చిపోతావు, యుద్ధంలో మరణం పొందుతావు, రేపు చచ్చిపోతావు అన్నప్పుడు సౌలు జీవితంలో ఎలాంటి యొక్క మార్పు అనేది ఉంది అంటే, సౌలు కొన్ని సంవత్సరాల వరకు కూడా దైవం చేత పెరబడుతున్నాడు. ఎందుకు ఇలాగ జరిగింది అని తనకు తెలిసినప్పటికీ దేవుడికి అవిధేయత చూపించాను కాబట్టి ఇలాంటి స్థితిగతి నాకు పట్టిందని తెలిసినప్పటికీ తన జీవితాన్ని ఎన్నో దినాలు నడిపించుకుంటూ వచ్చాడు. ఏమైంది, నేను రాజును కదా, నన్నేవుడు అనేది అది నడిపించుకుంటూ వచ్చాడు. చివరికి రేపు నువ్వు చస్తావు అని తనకు కరెక్ట్గా తెలుపబడిన తర్వాత తాను చేయవలసిన కార్యం ఏమిటి, ఒక దైవ బిడ్డగా దేవుని చేత అభిషేకింపబడేవాడుగా రాజుగా తాను ఏం చేయాలి. చచ్చిపోయే వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి, తన ఇల్లును చక్కబెట్టుకొని అనే మాట ఉంది కదా, ఇల్లు చక్కబెట్టుకొని ఏం చేయాలి. బైబిల్ గ్రంథంలో ఉంది చూడండి, ఒక మాట ఉంది, 2వ అధ్యాయం, అది 2వ సమూయేలు గ్రంథం, 2వ సమూయేలు గ్రంథము 17వ అధ్యాయం 23వ వచ్చి చదవండి. చూచి తన ఇల్లు చక్కబెట్టుకొని చనిపోయి, చూడండి ఏమంటాడండి, చనిపోక మునుపు ఏం చేయాలా, చక్కబెట్టుకోవాలి. అంతే కదండి. మన జీవితంలో కూడా మనం కూడా రేపు చచ్చిపోతాం, ఇప్పుడు చచ్చిపోతాం తెలియదు. చనిపోక మునిపే మన జీవితాన్ని ఏం చేయాలా, ఇల్లు చక్కబెట్టుకోవాలంటే మన ప్రవర్తన జీవితాన్ని చక్కదిద్దుకోవాలా. దైవజనులైనా విశ్వాసం ఎవరైనా సరే చనిపోతున్నాము అని తెలిసినప్పుడు మన జీవితంలో మరి ఏ విషయాల్లో మనము బాధ పెట్టినాం, ఏ విషయాల్లో దేవుడికి అవిధేయత చూపించాం, ఎక్కడెక్కడ మనము దేవుడిని బాధ పెట్టాం, ఇవన్నీ కూడా సరి చేసుకోవలసిన వారంగా ఉంటున్నాం. ఎందుకంటే మళ్ళా మనము మళ్ళా వచ్చి నేను క్షమాపణ చెప్పిపోతానని కాదు, ఒక్కసారి చనిపోయిన తర్వాత ఇక రామ్. కాబట్టి ముందుగానే మనం మన జీవితాన్ని చక్కపరుచుకోవాలి. సౌలుకు తెలిసింది రేపు నువ్వు చచ్చిపోతావు అని తెలిసింది కదండి. చచ్చిపోతా అని తెలిసినప్పుడు ఎలాంటి స్వభావం కలిగిన వాడుగా ఉండాలి, ఎలాంటి తలంపు కలిగిన వాడుగా ఉండాలి. చూడండి, అక్కడే మనం చూస్తే మొదటి సమూయేలు గ్రంథంలోనే 28వ అధ్యాయం చదువుతున్నాం కదా, 28వ అధ్యాయము 19-20 చదవండి ఎవరైనా. మొదటి సమూయేలు 28-19-20. రేపు నీవును నీ కుమారుడు నాతో కూడా ఉందురు అని సౌలు చెప్పగా బహు భయం ఉంది. వెంటనే నిలబడి చేయక
యుండినందున బలహీనుడాయను. సాగిలి పడినాడు, సాష్టాంగపడి దివారాత్రం భోజనం చేయలే. ఎందుకో తెలుసుగా తనకు శక్తి ఎప్పుడైనా సావాల్సిందే. యుద్ధంలో వెళ్ళిన తర్వాత బతుకుతామని ఏం లేదు, అర్థమైందా? యుద్ధంలో వెళ్ళిన తర్వాత బతుకుతామనేటువంటి ఆలోచన ఉండడానికి వీల్లేదు. వెళ్ళిన తర్వాత చనిపోవచ్చు, బతకచ్చు. కానీ ఎందుకు ఈ వ్యక్తి సాగిపడుతున్నాడు? ఇక్కడ ఏమి కనబడుతూ ఉంది? కనీసము తన జీవితంలో పశ్చాత్తాపం అనేది కూడా రాలేకపోతాము. ప్రియమైన వాళ్ళరా, తన జీవితాన్ని సరి చేసుకోవాలా, చక్కబెట్టుకోవాలా, ఇదివరకుగా నేను జీవించినట్టుగా కాదు, ఇప్పుడు నా జీవితాన్ని సరిగా ఉంచుకోవాలా అనేటువంటి తలంపు కూడా రాలేకపోతాం. అన్నం తినడంలే, తప్పు చేసిన తర్వాత మరి ఏం చేయాలంటే వెంటనే ప్రభు పాదసందికి వెళ్ళిపోయి బలి అర్పించి, అయ్యా నేను తప్పు చేశాను, నన్ను క్షమించు. ఆ దినాల్లో బలులు అర్పరా, మరి నన్ను క్షమించు, యాది కూడా నా నిమిత్తం ప్రార్థన చేయి, బలి అర్పించు, నేను క్షమాపణ కోరుకుంటున్నాను, ఏ విషయం తప్పు చేస్తుంటున్నానో అని అడగలేకపోయినాడు. చివరికి ఏడుస్తూ ఉన్నాడు, అన్నం తినలే, బలహీనుడు అయిపోయినాడు. అక్కడ వాళ్ళు బలవంతాన్ని పెడితే అన్నం తిన్నాడు. ఈ సందర్భం అంతా తనకు ఉంది. ప్రియమైన వాళ్ళరా, ఒకవేళ మనకి ఇక్కడ కనబడలేదు, మన తర్వాత మనకు కనబడచ్చో తెలియదు, కానీ మనకు దేవుడు నేర్పుతున్న పాఠం ఏంటంటే, ఈ లోకంలో మనం విడవక మునిపే మన జీవితాన్ని ఏం చేయాలి? మనము చక్కపరుచుకోవాలి, సరి చేసుకోవాలి. సరి చేసుకోకుండా చాలామంది మరి బలలో చేయి వేసేటప్పుడు సరి చేసుకో, అందరూ చేయి ఎత్తుతున్నారు కదా నేను కూడా ఎత్తాలా, అందరూ బలలో పాలు పొందుతున్నారు కదా నేను కూడా బాలుల్లో పాలు పొందాలా, అందరూ ద్రాక్షారసంలో పాలు పొందుతారు నేను కూడా ద్రాక్షారసంలో పాలు పొందాలి. ఒకవేళ నేను బలలో చేయి ఎత్తకపోతే నన్ను గురించి ఏమనుకుంటారో, ప్రజలు ఏమనుకుంటారో మనం అనుకుంటున్నాం, కానీ మనం సరి చేసుకోలేదని దేవుడు ఏమనుకుంటాడని అనుకోలేకపోతున్నాం కదా. అంతేనా? ప్రజలు ఏమనుకుంటారో, ప్రజలు అదే ఈ వ్యక్తి బలం తీసుకోలేదంటే చెప్పండి, ఈ వ్యక్తి ఏదో పొరపాటు చేశాడు. ప్రజల్లో ఇలాంటి పొరపాటు చేస్తే ఇన్ని సంవత్సరాలు నేను జీవిస్తే నేను పొరపాటు చేశానంటే నన్ను ఒక చులకనగా చూస్తారేమో. ఏముందిలే, ఎవరు చూస్తున్నారు? పాస్టర్ ఏమో, దైవ సేవకుడేమో ఇస్తున్నాడు, పక్కన వాళ్ళు ఇస్తున్నారు, నన్ను చూసేది ఎవరు? దేవుడు కదా. ప్రియమైన వారులారా, దేవుడు ప్రాముఖ్యమైన అని ఎంచిన వారమైతే మనం సరి చేసుకుని బలలో చేయాల్సిన, సరి చేసుకోకుండా. ఇక సౌలు తాను చనిపోతున్నాను తెలిసినప్పుడు కూడా తన జీవితాన్ని సరి చేసుకోలేకపోయినాడు, చక్కబెట్టుకోలేకపోయినాడు. ఒక విధానం చూస్తూ ఉంటే చివరికి చక్కబరుచుకుంటుండొచ్చు. చివరిలో మనం చూస్తే ప్రియమైన వాళ్ళరా, ఎలాంటి తలంపు కలిగిన వారుగా ఉంటున్నాడు సౌలు. ఈ దినాల్లో అలాంటి తలంపే మనకు ఉంటుంది. రేపు చచ్చిపోతాము కదా అనేటువంటి తలంపు మనలో ఉన్నప్పుడు ఇప్పుడే మనము సరి చేసుకోవాలి కదా అనే తలంపు కూడా మనలో రావాలి. అయితే అలాంటి తలంపు రావడం లేదు, కానీ ప్రజలలో లోకస్తుల్లో వచ్చే తలంపు ఏమిటంటే రేపు చచ్చిపోతాం కదా, తిని తాగి సంతోషించి మన ఇష్ట ప్రకారం ఉండాలా అనే తలంపులో మనం ఉంటున్నాం. సరి చేసుకొని మనం పరీక్షించుకోవాల్సినటువంటి ఆలోచనలో రావడం లేదు. సౌలు చివరికి ఏమైపోయినట్టు చెప్పడా, గిల్గో పర్వతం పైన చంపేశాడు. ప్రియమైన వాళ్ళరా, తన జీవితంలో ఎలాంటి మరణం పొందాడు, ఎంతో ఘోర మరణం పొందాడు. మరి తర్వాత లెక్కలని మనం చూస్తూ ఉంటే తర్వాత సరి చేసుకుని ఉండొచ్చు, కానీ ఈ సందర్భం మనకేం చెప్తుందంటే సరి చేసుకోకోకుండా తన జీవితాన్ని అలాగే గడిపితే జరిగే నష్టాలు మనం గుర్తించుకోవచ్చు. ప్రభువు మనతో మాట్లాడుతూ ఉన్నాడు, నీవు నేను ఇద్దరం మనమందరం కూడా ఒకరికి ఒకరము సరి చేసుకొని ఒకరికొకరు మన జీవితాలు మనమే సరి చేసుకొని మనం ప్రభు దగ్గర క్షమాపణ కోరుకోవాలి. చాలామంది ఇతరులను సరి చేసే దానిపైనే ధ్యాస ఉంటుంది, కానీ మనల్ని మనం సరి చేసుకునే దానిపైన ధ్యాస ఎంత మాత్రమో ఉండడం లే. వారు సరిగా ఉంటే బాగుంటుంది, వారు ఇలాగుంటే బాగుంటుంది, వారు అట్టుంటే బాగుంటుంది, మరి మనం ఎట్లుంటే బాగుంటుంది. మనం అన్నట్టుగానే మనం జీవితంలో సరి చేసుకొని మనం ప్రభు దగ్గర ఉన్నప్పుడు నిలబడినప్పుడు ప్రభు మనకు మరి ఆ యొక్క ఆశీర్వాదం ఇచ్చేవాడుగా ఉంటాడు.
మనం సరి చేసుకోకుండా ఇతరులు సరి చేసుకుంటే బాగుండు అన్నట్టుగా మన జీవితాలు పాడైపోతూ ఉంటాయి. కాబట్టి మనం చేయాల్సిన పని ఏంటంటే మనలో మనం ఏం చేయాలి చెప్పండి, సరి చేసుకోవాలి, చక్కదిద్దుకోవాలి. రేపు చచ్చిపోతామా, ఇప్పుడు చచ్చిపోతామా, తర్వాత చనిపోతామా మనకు అనవసరం, మొత్తాన్ని చనిపోతాం. కానీ మనలో మనం ఎప్పటికప్పుడు సరి చేసుకుంటాం. అంతే భక్సింగ్ గారు పెద్దలైన వారు కూడా వారు ప్రార్థన చేసేప్పుడు ఉదయం అంతా కూడా దేవుడు పరిచయం చేసి రాత్రి వారు ప్రార్థన చేసి తప్పనిసరి తమ పాపములను ఆత్మ సంబంధం పాపాలన్నీ కూడా ఒప్పుకొని విడిచిపెట్టి సరి చేసుకొని తర్వాత నిద్రపోయాడు. ఒక సందర్భంలో ఆయనకు నిద్ర పట్టలేదు, నిద్రపోతూ ఉన్నాడు. నిద్ర పట్టకపోతూ ఉంటే మరి ఎందుకు నిద్ర పట్టాడు, అటు తిరుగుతుంటే ఎందుకు నిద్ర పట్టడం లేదంటే ప్రభు అన్నాడు, నువ్వు సరి చేసుకున్నావా ఈరోజు? ప్రభు నీ సేవ కదా, నీ పరిచయం కదంటే సేవా పరిచయంలో మనకు తెలియకోకుండానే మన తలంపులలో మనకు వచ్చినట్టు వాటింట్లో మనం ఏమైపోతున్నట్టే అపవిత్రపరచబడతా ఉంటాం కదండి. మనకు తెలియదు కానీ అంత పెద్ద సేవకులు వాళ్ళు ఎంతగా నలిగిపోతూ అంటారు, మీకు తెలియదు. మనం అంటే గర్వ విషయంలో చూడండి, నేను ఇంత పెద్దోడిని, అర్థమైందా, ఇంత పెద్ద బోధకుడిని, ఇవి స్వల్పంగా వాళ్ళ హృదయాల్లో వచ్చేవి, మన జీవితాలు కూడా వస్తాయి. సేవకులుగా మనము విశ్వాసులుగా మన జీవితాల్లో కూడా అలాంటి స్వల్పంగా వస్తాయి. అదే మనల్ని ఏం చేస్తాయి, అపవిత్రపరుస్తాయి. వాటిని కూడా ఒప్పుకొని విడిచిపెట్టాలి. వచ్చినాయి కదా అని కాదు, వాటిని కూడా మనం ఏం చేయాలి చెప్పండి, ఒప్పుకొని విడిచిపెట్టాలి. అదే సరి చేసుకోవడం. కాబట్టి సౌలు చిన్న విషయానికి సరి చేసుకోలేకపోయినాడు. రేపు చస్తానంటే అయ్యా సరే సత్యం చచ్చినాను, ఏవైతే కానీ నన్ను సరిచేయి, నన్ను క్షమించు ప్రభువా అడిగాడా? ఒకవేళ అలాంటి సందర్భం అక్కడ కనబడలేదు, కానీ కనబడలేదు, మనం గుర్తించుకోవాలి అంతవరకే. కానీ అలాంటి యొక్క అనుభవంలో మనం ఉంటే మనము ఖచ్చితంగా సరి చేసుకొని మన జీవితాన్ని బాగుపరుచుకోవాలా. కాబట్టి రేపు చచ్చిపోతాం కాబట్టి మనం ఏమైపోయినామో మన జీవితాన్ని ఏం చేయాలా, సరి చేసుకో. బైబిల్ గ్రంథంలో ఉంది, ఎవరుస్తురా నీ జీవితంలో తిని తాగి సంతోషించు, నీ ఇష్టమైన జీవించు, కానీ తర్వాత ఏం జరుగుతుందో ఒకసారి గుర్తించుకో. తర్వాత ఏం జరుగుతుంది అనే విషయాన్ని మనం గుర్తించుకుంటే ఎప్పటికప్పుడు మన జీవితాన్ని సరి చేసుకుంటాం. చివరిగా ఇంకొక మాట మనం చూసుకుందాము. అపోస్తుల కార్యం 12వ అధ్యాయం. అపోస్తుల కార్యం 12వ అధ్యాయం మొదటి 2 వచ్చి చదవండి. అదే కాలమందు పట్టుకొని యోహాను సోదరుడైన యాకోబును ఖడ్గంతో చంపించెను. ఇది యూదులకు ఇష్టమైన కారణం అని తెలుసుకొని పేతురు కూడా పట్టుకోవాలని ఆ దినములో పులి పండుగ దినములు అతను పట్టుకొని చెరసాల వేయించి పస్కా పండుగ అయిన పిమ్మట ప్రజలతో అతన్ని తేవాలని ఉద్దేశించి అతనికి కావలసినట్టుకు 4 చతుష్పయములు సైనికులను అతనికి అప్పగించాను. చూడండి, ఇక్కడ పేతురు గురించి మనం చూస్తూ ఉంటున్నాం. హేరోదు ఏం చేశాడు ఆ కాలంలో, మరి యాకోబును పట్టుకున్నాడు, ఖడ్గముతో చంపించేసాడు. యూదులందరూ కూడా వీళ్ళు చావాలా. అప్పుడు రోమా ప్రభుత్వం కాబట్టి మీరే చంపండి, మేము చంపేది కాదు, మా చేతులకు మంట అంటకూడదు, మీరే చంపేసేయండి. యాకోబును చంపించేశారు ఖడ్గంతో. ఇక వాళ్ళ దృష్టి, అక్కడ ఉన్న యూదుల దృష్టి, అక్కడ ఇశ్రాయేలు దృష్టి అంతా ఎవరి మీద ఉందంటే పేతురు పైన. పేతురు అది ఊరికే మరి 100 మంది 1000 మందిని రక్షలోకి నడిపించిన వ్యక్తి. ఈ వ్యక్తి చచ్చిపోతే యేసు ప్రభు గురించి చెప్పే వాళ్ళు ఉంటారు కాబట్టి ఆ వ్యక్తిని పట్టుకోవాలి. హేరోదు పట్టుకున్నాడు. పస్కా పండుగ వచ్చింది, తర్వాత మరి పేతురు తీసుకొచ్చి చంపడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రియమైన వాళ్ళరా, పేతురు కూడా అర్థమైపోయింది. ఏమర్థమైపోయింది, యాకోబుని చంపేశారు, ఇక నన్ను కూడా చంపేస్తారు. సరే తీసుకువెళ్ళాను, మంచి సైనికులు పెట్టేసి అక్కడ పెట్టేశారు, జైలు ఉంచారు. జైల్లో ఉంచేటువంటి వ్యక్తి రేపు చచ్చిపోతానన్నాగా తన జీవితంలో ఎంత నిమ్మలత్వం ఉంది అనేది మనం ఒకసారి గుర్తించుకోవాలి. అంటే తన జీవితంలో ఇక ప్రభువుకు అప్పచెప్పినటువంటి ఆ పరిస్థితి చూడండి. 6వ వచనం చదవండి, 12వ అధ్యాయం 6వ వచనం. తీసుకుని రావాలనిగా ఆ రాత్రి పేతురు 2 సైనికులతో బంధించబడి ఇద్దరు సైనికుల మధ్య నిద్రించుచుండెను. రాత్రి
ఇక తీసుకురావాలి, రేపు తీసుకురావాలా, వెలుపలు తీసుకురావాలని ఉండగా ఆ రాత్రి ఏం చేస్తున్నాడు చెప్పండి? సంఖ్యలతో బంధింపడి నిద్రపోతున్నాడట. పేతురు తెలిసిపోయేది రేపు నన్ను చంపుతారని ఉద్దేశం తెలిసిపోతే ఇక పేతురు హృదయంలో ఏముందంటే నిద్రపోతున్నాడు. అరే ఇదేంటి రేపు ఇప్పుడు ఉరి శిక్ష వేసేవాడికి రేపు ఉరి శిక్ష వేస్తారు అన్నప్పుడు వాడికి ఎట్లుంటుంది చెప్పండి? కలవరం కలవరం కలవరం. ఆ కలవరం పోవడానికి వాడు చచ్చిపోకూడదు. నీకు ఏదైనా కావాలో చెప్పురా, చివరి దినాల్లో నీకేం కావాలన్నా ఇస్తాడు. వాడు బిర్యానీ తింటాడో, సారాయి తాగుతాడో, బీరు తాగుతాడో, ఏం చేస్తాడో వాడి ఇష్టం. చివరి దినాలు వాడికి కావాల్సిన వాడికి ఏమైనా ఇవ్వాలి. కానీ పేతురు ఎంత నిమ్మలంగా ఉన్నాడంటే ప్రియమైన వాళ్ళరా, నిద్రపోతూ ఉన్నాడు. ఎలాగ వచ్చింది? రేపు చచ్చిపోతాడు, అయితే నిద్రపోతూ ఉన్నాడు. మనం ఆలోచిస్తే పెద్ద గాలి వస్తుంది, లేదా ప్రమాదం వస్తుంది. తల్లి ఒడిలో ఉన్నటువంటి, తల్లి భుజాలపై ఉన్నటువంటి బిడ్డ నిద్రపోతూ ఉంటాడు. కానీ తల్లి ఆ ప్రమాదాలు తప్పించుకొని, వాటిని తప్పించుకొని బిడ్డను కాపాడుకుంటూ వస్తున్నప్పుడు బిడ్డకు ఎంత మాత్రం చలనం కూడా ఉండదు. ఏది అరే నేను ప్రమాదం ఉన్నానే, నా తల్లి ప్రమాదం ఉంది అనే ఆలోచన లేదు. కానీ తల్లి మాత్రము ఆ బిడ్డను కాపాడుతున్నట్లుగా అలాంటి ఉద్దేశం కలిగిన వాడే పేతురు ఏం చేసినట్టు నిద్రపోతూ ఉన్నాడు. ఇక దేవుడే నాకు అన్నీ, ఏం చేసినా దేవుడే. నేను చనిపోయినా ప్రభు కొరకే, బ్రతికినా ప్రభు కొరకే. ఏం కావాలగా మీకు చెప్పండి? ఎన్నిసార్లు చెప్పు నాయన, మీకు ఏం కావాలి? మీ పిల్లలకి ఏం కావాలో వాడిని ఎందుకు లాక్కున్నావు, వాడిని ఎందుకు కూర్చోబెడతావు? నువ్వు వాక్యం వినడానికి వచ్చినామా, దేనికి వచ్చినాము చెప్పండి? దేనికి వచ్చినామా మనము? కనీసం మీ చెవులు అనేటు ఉన్నాయా చెప్పండి? పిల్లలతో ఏం పనో ఏం చెప్తున్నామో అర్థం కాకపోయా మీకు? ఎవరు చెబితే బాధపడతారు. అలుగుడు వస్తుంది, ఒకటి మాత్రం ఎక్కడ లేని అడుగు బూది పుడుచుకోవడం మాత్రం వస్తుంది. చేసేది మాత్రం చెప్పి వినరు. పిల్లలతో మీకు ఏం పని? అసలు వదిలిపెట్టండి పిల్లల్ని. ఏం చెప్పినా చెప్పండి. వెనకాల ఇద్దరు కూర్చున్నారు, ఇది చెప్పలేరు. అందరి ముందు అడిగినాడు, ఇది మాత్రం భలే బాధ వస్తుంది, ఎక్కలేని బాధ. నేర్చుకోండి వాక్యం విని, లేకపోతే మీ పిల్లల విషయంలో మీరు ఏం చేస్తారు? పేతురుకు తాను ఒకటే ఒక తలంపు ఏమిటంటే, నేను చచ్చిపోయినా ప్రభు కొరకు చేస్తాను, బ్రతికినా ప్రభు కొరకు చేస్తాను, ప్రభు నామనిమిత్తమే చేస్తాను, ప్రభు కొరకే జీవిస్తాను. రేపు చనిపోయినా ప్రభు కొరకే, ఇప్పుడు చనిపోయినా ప్రభు కొరకే. ఈ దినాల్లో ఎవరి కొరకు జీవిస్తున్నారు అని మనం అడగగలిగితే ప్రజలు చూడండి. ఇప్పుడు ఒక ఫ్యామిలీ ఉంది, తల్లి చనిపోయినాడు, తల్లి బతకలేకపోతా ఉంది, పిల్లలు చిన్న పిల్లలు ఉన్నారు. ఆమె అనుకుంటుంది నేను ఎట్లా జీవించాలి, నా భర్త నిలిపెట్టి, నా భర్త చనిపోయినాడే అనుకున్నప్పుడు ఆమె ఎవరు గుర్తుకొస్తారు? చిన్నపిల్లలు గుర్తుకొచ్చి ఏమంటుంది? ఒకవేళ పెద్ద అయిన తర్వాత, ఇలా నేను ఎప్పుడో మీ నాయనతో పాటు చచ్చిపోయేదాన్ని, కానీ మీ ముఖాలు చూసి ఈ పిల్లలు నేను వదిలిపెట్టకపోలేనే, కాబట్టి మీ కొరకే నేను జీవించాల్సి వచ్చింది అంటారా లేదా? తల్లిదండ్రులు ఎవరైనా అంటారు. ఎందుకు? పిల్లల్ని వదిలిపెట్టలేక. ఎవరి కొరకై జీవిస్తున్నాము అని తల్లిదండ్రులు అడిగితే, మా పిల్లల కొరకు మేము జీవిస్తున్నాం, వారు అనాథలుగా ఉండడానికి జీవిస్తుంటున్నాం. మనం సహజంగా చెప్పే మాటే. అయితే మన జీవితంలో ఎవరి కొరకై నీవు జీవిస్తున్నావంటే ఎవరి కొరకై చెప్పగలం మనము? ఎవరి కొరకై జీవిస్తున్నావంటే ఎంతమంది ఎవరి కొరకై జీవిస్తున్నారో చేతులెత్తండి. ఎవరి కొరకై జీవిస్తున్నారు? మీరు ముందున్న పిల్లలు ఎవరి కొరకై జీవిస్తున్నారు? మీ అమ్మ కొరకు, మీ నాన్న కొరక? ఆమె ఎవరు చేయొద్దండి. ఎవరి కొరకై జీవిస్తున్నారు ఒక్కొక్కరు చెప్పాలి. నిజంగా దేవుని కొరకేనా? నిజంగా దేవుని కొరకే జీవిస్తున్నారా? మరి దేవుని కొరకే జీవిస్తే ఎట్లుండాలా? నిజంగా దేవుని కొరకే జీవిస్తే
ఎవరిని ప్రేమించాలా? దేవుని కొరకే జీవించేవాడు ఎవరిని ప్రేమిస్తాడు? దేవుని ప్రేమిస్తాడు. కుటుంబం కొరకై జీవించేవాడు ఎవరిని ప్రేమిస్తాడు? కుటుంబాన్ని ప్రేమిస్తాడు. ఇంటి కొరకై జీవించేవాడు ఎవరిని ప్రేమిస్తాడు? ఇంటినే ప్రేమిస్తాడు. అంటే అప్పుడప్పుడు మనం చెప్తా ఉంటారు, ఇల్లు కట్టుకున్న తర్వాత వాడు చచ్చిపోయాడు అనుకో, ఇక్కడే తిరుగుతారు వీని ఆత్మ అంతా అంటారా లేదా? అప్పుడు ఏమంటే దానికి అర్థం ఏమిటి? వాడి ఆత్మ అంతా ఆడిందంటే వాడు ఎక్కువగా ఆ ఇంటినే ప్రేమిస్తున్నాడు. కొంతమంది పిల్లలు తల్లిదండ్రులు చచ్చిపోయిన తర్వాత పిల్లలు చుట్టూ తిరుగుతూ అంటారు, అది నీ చుట్టే ఉన్నాడు రా మీ నాయన, నీ దగ్గరే ఉంటున్నట్టు అనిపిస్తుంది. అంటే ఎక్కువగా ఎవరైతే ఇష్టమో అట్లా అయితే ఉత్తుత మాటలే. కానీ చచ్చిన తర్వాత పోవడం పరలోకం నరకం, వాడు నిజంగా ప్రభు నమ్మితే పరలోకం పోతాడు, లేకపోతే నరకం పోతాడు. మానవులకు ఉద్దేశాలు ఇది. నాన్న ప్రభు నమ్మిన మనము ఎవరి కొరకై జీవిస్తుంటున్నాం? దేని కొరకై జీవిస్తుంటున్నాం? ఎలాగ జీవిస్తుంటున్నాం? ప్రభు కొరకు జీవిస్తున్నామా? అయితే ప్రభువునే ప్రేమిస్తాం. పేతురుతో ప్రభు అంటున్నాడు, నన్ను ప్రేమిస్తున్నావా? నా కొరకై జీవిస్తావా? అవును ప్రభు, నిన్నే ప్రేమిస్తున్నా, నీ కొరకై జీవిస్తా. ఈ దినాల్లో ప్రభు మనల్ని అలా అడిగితే ప్రభువుకు ఖచ్చితంగా తెలుసు మనం అందరం కూడా ఒక్కొక్కరిని ఎవరినెవరిని ప్రేమిస్తున్నామో, ఎవరెవరిని ప్రేమిస్తున్నామో తెలుసు. ఒక సందర్భంలో నేను చెప్తాను, ఎందుకంటే ఆదికాండం 22వ అధ్యాయం. ఈ మాటకు మనకు ఉదాహరణ మనం చూసుకోగలిగితే మొదటి 2 వచనాలు చదవండి. ఆదికాండం 22వ అధ్యాయం. దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్త ప్రభువా నేను. అప్పుడు ఆయన నీకు ఒకడై ఉన్న నీ కుమారుని అనగా ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశములకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతములో ఒక దాని మీద దహనబలిగా అతను అర్పించమని చెప్పెను. చదువు. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి గాఢ గంట కట్టి తన పనివాళ్ళ ఇద్దరిని తన కుమారునితో కూడా ఇస్సాకును వెంటబెట్టుకొని దాని కట్టెలు చీల్చి లేచి దేవుడు చెప్పిన చోటుకి వెళ్ళాను. ఇక్కడ చాలా అగ్ని పరీక్ష. అబ్రహాంకి 100 సంవత్సరాలు పుట్టాడు కొడుకు, లేక కొడుకు పుట్టాడు దేవుడు వాగ్దాల ప్రకారంగా. కొన్ని సంవత్సరాలు అయిపోయింది, ఎన్ని సంవత్సరాలు అయిపోయిందో తెలియదు. ఎన్ని సంవత్సరాలు అంటే ఒకవేళ 15 సంవత్సరాల లోపే అనుకోవాలి మనం, 20 సంవత్సరాల లోపే. ఎట్లా ప్రేమిస్తున్నాడంటే అబ్రహాము ఇస్సాకును అంతగా ప్రేమిస్తున్నాడు. వృద్ధాప్యంలో పుట్టాడు, 100 సంవత్సరాలు పుట్టాడు, కుమారుడు అనుగ్రహింపబడ్డాడు, తన వారసుడిగా వచ్చాడు, తన రక్త సంబంధిగా వచ్చాడు. కాబట్టి ఇస్సాకును ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు. దేవుడు చూశాడు, అరే నాకంటే ఎక్కువ ప్రేమిస్తున్నాడో లేదో కనుక్కోవాలి. ఇప్పుడు ఒక పరీక్ష పెట్టాడు. అబ్రహామా, చెప్పు ప్రభువా. అనుకోలేదు పాపం అబ్రహాం ఇట్లా మాట్లాడతాడు దేవుడు అని కదా. నీవు ప్రేమించే నీ కుమారుని నా దగ్గర తీసుకోరా అంటే పర్వాలే కదండి. ఏమన్నాడు ప్రభు? బలిగా అర్పించాలన్నాడు. ఇక చూసుకో, పైనుంచి బండబడినట్టే అబ్రహాం గుండెల్లో ఏమైపోయింది. అయ్యో ప్రభా, మరి నువ్వే ఇచ్చావు కదా 100 సంవత్సరాలకి, మళ్ళీ కొడుకుని బలిగా ఇవ్వమంటావేంది? సరే ఇస్తాలే ప్రభా, ఒక్కసారి నా భార్యని అడిగేసి కదండి, నా భార్యని అడిగి ఇస్తా. శారమ్మని పోయి అడిగినాడు అనుకో, ఏం చెప్తాది శారమ్మ? చెప్పాలి, నీకు ముసోడు అయ్యాకలే నీకు ఏం అసలు శతవారం వచ్చినట్టు ఉండాలి నీకు. కళ్ళు కనపడకపోతే చెవి కూడా వినపడడం లేదా? దేవుడు ఏడైనా బలి ఇవ్వమంటాడా? చెప్పు, దేవుడు బలి ఇవ్వమంటాడా? కానీ నువ్వు ఎందుకు ఆలోచిస్తున్నావు? మరి మనకు దేవుడే ఇచ్చాడు, ఎట్లా అడుగుతాడు దేవుడు? అసలు నువ్వు తీసుకోపోవడానికి వీల్లేదు. నువ్వు పోతే నువ్వు ఒక్కడే పో, కొడుకు మాత్రం ఏడే ఉంటాడు. సరే పనివారికి చెప్తే భార్య చెప్పకపోయినా పనివారికి దూరేట దేవుడు నాకు మాట్లాడినాడు రా, దేవుడు చెప్పాడంటే ఈ పనులు ఊరుకుంటారా? చెప్పండి. వెంటనే వెళ్ళి శారమ్మగా చెప్పాడు. చూడండి ఎంత అగ్ని పరీక్ష అబ్రహాము జీవితంలో. అంటే నన్ను ప్రేమిస్తున్నాడా, తన కుమారుడు ప్రేమిస్తున్నాడా అని దేవుడు తెలపడానికి కొరకై వ్రాయించి పెట్టిన మాటలు. ఖచ్చితంగా అబ్రహాము దేవుణ్ణే ప్రేమించాడు. దేవుని ప్రేమించిన ఆ వ్యక్తి తీసుకువెళ్ళాడు, దేవుడు చెప్పిన చోటు తీసుకువెళ్ళాడు. కుమారుడికి కూడా తెలపలేదు, కుమారుడు కూడా చెప్పడానికి ఇష్టపడలేదు. చివరికి
తను ఆ బలిపీఠం మీద పెట్టి కత్తి ఎత్తి చంపబోయే సమయానికి దేవుడు చెప్తున్నాడు, దేవదూత నీవు నాకు భయపడేవారు, నువ్వు నన్ను ప్రేమించువాడు, నా మాట వినువాడు, నాకు గ్రహింపు వచ్చి నేను చూశాను. ఇది మన జీవితంలో రావలసినటువంటి సాక్ష్యము కదండి. ఎవరిని ప్రేమిస్తున్నామా అంటే మనం ప్రేమించేది ఎవరిని అంటే మన బిడ్డల్ని. ఎవరు ప్రేమిస్తున్నావా అంటే మనం ప్రేమించేది మన ఇంటినే. ఒకటి గుర్తుపెట్టుకునండి, మన మనసు దేనిపైన ఎక్కువగా శ్రద్ధ ఉంటుందో దాని చుట్టే తిరుగుతాట. అర్థమైందా? మన మనసు ఎక్కువగా దేని బిడ్డల మీద మన మనసు ఎక్కువ ఉంటే చెప్పాలి, వాళ్ళ చుట్టే ఉదయం పోయి మన పనులు చేసుకొచ్చినా మన ఆలోచన ఎక్కడ ఉంటుంది? మంచిగా ఇల్లు కట్టుకున్నాం, ఇంటికాడ ఎవరు లేరు, భద్రత లేదు, ఏం లేదు, బయట పనికి పోవాలా, అప్పుడు మన మనసు తేడా ఉంటుంది. సీసీ కెమెరాలు వచ్చినాయి, సీసీ కెమెరాలు పెట్టుకుని ఎవడెవడు ఉన్నాడో చూసుకుంటా ఉన్నాం. కానీ అప్పట్లో అట్లా లేవు కదా. అప్పుడు మన మనసంతా కూడా ఆ ఇంటిపైనే ఉంటుంది, మనసంతా కూడా. మేము సంగారెడ్డిలో సేవా పరిచయంలో ఉన్నప్పుడు ప్రభుదాస్ అంటూ ఉండే పెద్ద ఆయన చనిపోయినాడు. ఆయన భార్య ఉండే, ఆమె బాత్రూంలో కింద పడింది. బాగా వినండి, బాత్రూంలో కింద పడితే ఇల్లు కట్టుకున్నారులే, బాగా మంచిగా ఉన్న వాళ్ళే, ఉద్యోగం చేసిన వాళ్ళే, రిటైర్డ్ అయినా. కింద పడే మక్కి ఇరిగింది, పడుకోవాలి ఆమె కింద. అప్పటికే తీసుకొచ్చారు, స్ట్రెచ్చర్ తీసుకొచ్చేసి అంబులెన్స్ తీసుకొచ్చి పడుకోబెట్టారు. నేను అంటేనే వెళ్ళినా. ఎందుకు వెళ్ళాలంటే వాళ్ళు హాస్పిటల్ పోతారని తాళాలు వేసుకొని రావాలా. వాళ్ళ పెద్దలు, సంఘ పెద్దలు, ఆయన ఒక్కడే సంఘ పెద్ద, ఇక ఎవరు లేరు, వాళ్ళకి ఇంకా కొడుకు కూతురు ఉంటారు, తాళాలు వేసుకుని రావాలి. ఆడికి పోయిన తర్వాత ప్రతిసారి ప్రభుదాస్ అంకుల్ని ఇంటికి తీసుకొచ్చే మా సహోదరుడు కూడా ఉన్నాడు, అంటే సేవతను తిమోతని. అది ఎప్పుడు ఇంటికి తీసుకొచ్చి వాళ్ళకి పరిచయం చేసేవాడు. ఆమె చెప్తా ఉంది, నేను పక్క నుండి ఇంటా ఉన్నా. బాగా వినండి. కాలు ఇరిగి బాధపడతా ఉంటే ఏం గుర్తుకు రావాలా? దేవుడు గుర్తుకు రావాలా? ఇంకా ఏంటి? ఇక తన బాధ, అయ్యో నాకు ఎప్పుడెప్పుడు ఆపరేషన్ అయిపోతుందా, ఎట్లా బాగుండాలి, అది గుర్తుకు రావాలి. ఆమె కాలు ఇరిగి ఆ స్ట్రెచ్చర్ మీద పడుకొని ఆ పిల్లోడు చెప్తాను యవనస్తుడికి, తిమోతిట్రా అన్ని తాళాలు వేసుకో, ఏదే ఇంటికి చెప్తా ఉంది, పక్కన వింటాడా నేను, అన్నింటికి తాళాలు వేసి జాగ్రత్తగా తీసుకురా తాళాలు అంటాను. ఆమె పడక మీద ఉన్నా కూడా ఆమె మనసు ఎక్కడ తిరుగుతుంది చెప్పండి? ఒకవేళ తాళాలు వేయలేదని చెప్పినారా ఇక మనసు అంతా ఏడుంటుంది? ఇప్పుడు కూడా అట్టే ఉండదు మన మనసు అంతా. కూర్చో ఉన్నాం వీడు అంతే, దేవుడి సన్నిధిలో కూర్చో ఉన్నాం, ఏదో రావాలి కాబట్టి వచ్చి ఉన్నాం. కానీ మన మనసు అంతా ఎక్కడ తిరుగుతుంది? నిజం చెప్పండి, ఆడ తిరుగుతుంది? పిల్లలంతే ఇక్కడ ఉన్నారు, ఇక మనసు అంతా ఇంకా ఆడ తిరుగుతుంది, ఇంటికాడ పోయాడు. ఎప్పుడెప్పుడు వదిలిపెడతాడా, ఎప్పుడెప్పుడా? నిజంగా ప్రభు యొక్క ఆశ లేదు, ప్రభు యొక్క ఆశ లేనే లేదు. మన కుటుంబం పైన, పిల్లల పైన ఉన్నంత ఆశ, ఉన్నంత శ్రద్ధ దేవుడి పైన మనకి ఎంత మాత్రం లేదు. పౌలు, అప్పుడు పేతురు తన జీవితంలో బతికినా ప్రభు కొరికే, చచ్చినా ప్రభు కొరికే, తనకి ఇంకేం లేదు, ప్రభువే సహాయం అన్న విధంగా తన జీవితాలు ఉన్నాయి. ఇది మనం గుర్తుంచుకోవాల్సిన విషయం. 4వ విషయం, చివరి విషయం. కాబట్టి రేపు చనిపోతాం, ఈ దినం ఎలాగున్నా ఏశావులాగా భౌతిక సంబంధంగా శరీర సంబంధమైన కార్యాల విషయమే మనకు దృష్టి ఆలోచన ఉండి ఆశీర్వాదాలు పోగొట్టుకుంటున్నామా? రేపు చచ్చిపోతామనుకొని ఇష్టం వచ్చిన లోక సంబంధం తిరుగుతున్నామా? అంత మాత్రం కాదు, రేపు చచ్చిపోతాను, నేను దీవిస్తాను అన్నట్టుగా, ఇస్తాబడినట్టుగా మనం సచ్చినా బతికినా మన జీవితం ఇతరులకు దీవెనకరంగానే ఉండాలి. కానీ ఏదో ఒకటి చేస్తే దీవించినాక మన జీవితం ఇతరులకు ఎలా ఉండాలి? దీవెనకరంగా జీవించాలి, దీవెనకరంగా ఉండాలి. అంత మాత్రం కాదు, సౌలు రేపు చచ్చిపోతాడని తెలిసి కూడా తన జీవితంలో పరివర్తన రాలేకపోతా ఉంది, బాధపడుతున్నాడు, ఉపవాసం ఉంటున్నాడు. అలా కనబడుతుంది. కానీ అయ్యో నేను తప్పు చేశాను కదా, ఇందుకే ఇన్ని పరిస్థితులు వస్తున్నాయి కదంటే ఆలోచన రాయబడలేదు. ప్రియమైన వారులారా, రేపు చచ్చిపోతాడనే గుబులు, భయం పట్టుకొచ్చింది.
ఎందుకు? తను సరి చేసుకోలేకపోయిన పరిస్థితి. అది మనం గుర్తించుకోవాలి. మన జీవితంలో అలాగ ఉన్నామా? సరి చేసుకోకుండా ఇంకానే అలాగే జీవిస్తున్నామా? చివరిగా మనం చూస్తూ వచ్చాం పేతురు. దేవుడు చచ్చిపోయినా, ఇప్పుడు చచ్చిపోయినా ప్రభువు కొరకే. ప్రభువుని ప్రేమిస్తున్నాం కాబట్టి ఎప్పుడు చనిపోయినా కూడా ఏమైనా సరే మనం ప్రభువు ప్రేమిస్తున్నాం కాబట్టి మనకు దేనికి కూడా భయపడవలసిన అవసరం లేదు. నిమ్మలమైన వారంగా ఉంటాం. కాబట్టి గుర్తించుకుందాం, ఎలాంటి జీవిస్తున్నా, ఎవరిని ప్రేమిస్తున్నా, ఎలాగ జీవిస్తుంటున్నా, మనం ఎప్పుడు చనిపోయినా ఏ స్థితి కలిగిన వారంగా ఉన్నాం. ఏశావులాగా ఉన్నామా? ఇస్సాకులాగా ఉన్నామా? సౌలులాగా ఉన్నామా? పేతురులాగా ఉన్నామా? అబ్రహాంలాగా ఉన్నామా? ఎలాగ ఉన్నాం? ఒక్కసారి మనం గుర్తించుకుంటే మనం ఎలాగున్నా మనం గుర్తించుకొని మన జీవితాన్ని మనము సరి చేసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి అవకాశం పోగొట్టుకోకుండా మనం పరీక్షించుకొని యోగ్యంగా మన బలలో చేయలేదు. ఈ విషయాలు జ్ఞాపకం పెట్టుకుందాం. మరి ప్రార్థన చేసుకుందాం.